ఇంకా ఆ ఊర్లో ఉండేవాళ్ళు టఫెస్ట్ వాజ్ రవి కాలే. కానిస్టేబుల్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే నన్ను కొట్టాలి, కొట్టాలా. ఒక రెగ్యులర్ కమర్షియల్ విలన్ తీసుకొచ్చి కొడితే ఆడియన్స్ కమర్షియల్ మెంటాలిటీకి వెళ్ళిపోతుంది. ఒక రెగ్యులర్ తెలుగు ఆర్టిస్ట్. సో రెగ్యులర్ ఆర్టిస్ట్ని పెట్టకుండా పెడితే ఎవరో తెలుగువాడు హీరోని కొడుతున్నారని, బికాజ్ ఆ సీన్లో వెంకటేష్ని కొడుతున్నప్పుడు వెంకటేష్ తిరిగి కూడా కొట్టడు, పిల్లల్ని కొడుతున్నప్పుడు కూడా తిరిగి కొట్టడు. సో అది హోల్డ్ చేయాలంటే ఒక నాన్ డిస్క్రిప్ట్ ఫేస్, కానీ హూ మస్ట్ హ్యావ్ దట్ తెలియని వైలెన్స్ అండ్ హీ మస్ట్ మిక్స్ ఇన్ అ మిడిల్ క్లాస్ టౌన్. ఇప్పుడు కొంతమంది హిందీ యాక్టర్లను పెడతాం, వాళ్ళు ఒక చిన్న ఊర్లో దే వోంట్ ఫాల్ ఇన్ టు ప్లేస్, ఆ తెలుగుదనం ఉండదు. ఇతను ఏంటంటే పర్ఫెక్ట్గా ఆ ఊరు పక్కన పల్లెల్లో అతను ఏదో ఉన్నాడు, ఆ ఏరియా అతను లాగానే ఉన్నాడు వచ్చి. అండ్ వెన్ హీ హిట్స్ ఆడియన్స్ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ దట్ వ్యాష్. వీరభద్రం కొనపడ్డాడు కానీ ఐ డోంట్ నో రవి కాలే, ఐ డోంట్ నో ఎనీబడి. రాంబాబుని వీరభద్రం తంతున్నాడు. వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి ఈ టీ షాప్లో గొడవ ఉండింది ఆ పోలీస్ స్టేషన్. సో దట్ కేమ్ అవుట్ వెల్. సో అలా అండ్ ఈవెన్ మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఆ చిన్న చిన్న టీ షాప్లో ఉండే వాళ్ళందరూ క్యాజువల్ క్యారెక్టర్స్ లాగా ఉంటారు. మేము చాలామంది వీళ్ళని మంచి కమీడియన్స్ని కూడా వేసి ఉండొచ్చు. అప్పుడు మన న్యాచురల్ సినిమాని ఒక కమర్షియల్ నేచర్డ్ సినిమా లాగా అయిపోతుంది. వాళ్ళు కామెడీ జోకులు చెప్తూ ఉంటే ఆ ఫ్యామిలీలోకి వెళ్ళాం. ఆ ఫస్ట్ పార్ట్లో చాలా కామెడీ ట్రాక్లు చేసేవచ్చు రెగ్యులర్ సినిమా లాగా. అవి చేసేసామనుకోండి, అప్పుడు వీ వోంట్ గెట్ ఇన్ టు దట్ ఫిలిం, వీల్ గెట్ ఇన్ టు ఇక కమర్షియల్ మూడ్లోకి సెటిల్ అయిపోయి ఇక పాటలు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్స్ వై అందుకే అలా ఆ నాయుడు గోపిని దే జస్ట్ వాళ్ళు ఆర్టిస్ట్లా లేకపోతే నిజంగా టీ షాప్ అట్లా క్యాజువల్గా. ఇప్పుడు సప్తగిరి అతను ఇప్పుడు పాపులర్ కానీ బట్ ఈ లుక్స్ లైక్ అ కేబుల్ ఆపరేటర్ అలా ఉంటాడు. ఆ చిన్న కుర్రాడు ఎవ్రీబడి అలా వెళ్తే ఆ టీ షాప్ రియల్గా టీ షాప్ లాగా. అంటే మేము షూటింగ్ చేస్తున్నాం, అది బస్సులన్నీ వెళ్తాయి ఆ ఊర్లో, నిజంగా టీ షాప్ అని లోపలికి వచ్చారు. బాబు ఇది సినిమా టీ షాప్ అంటే ఒక రోజు పోలీస్ స్టేషన్లో షూట్ చేస్తున్నప్పుడు ఇది టీ షాప్ అండి, ఎక్కడ టీ అని అడిగారు. లేదురా ఇక్కడ టీ షాప్ లేదు, కొత్త. ఇట్ యూస్ టు బి సో న్యాచురల్గా సెటప్ అయిపోయింది. సో ఆల్వేస్ యూ షుడ్ రిమెంబర్ కాస్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.